జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపులో మొదటి భాగం ఈ బుక్ ఈరోజు మనము మూడవ ఆడియో చేసుకుంటున్నాము. అయితే మాస్టర్స్ పత్రి సార్ ప్రతి పుస్తకాన్ని ఆయన నుండి వెలువడుతున్న ప్రతి జ్ఞానాన్ని వీడియో కానీ ఆడియో కానీ మెసేజ్ రూపంలో కానీ పుస్తక రూపంలో కానీ ఏది ఉన్నా కూడాను మనందరం కూడా విస్తారంగా సువిస్తారంగా మరింత స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత ఉంది అన్న ఒక సంపూర్ణమైన విశ్వాసంతోనే ఈ ఆడియోస్ చేయటము నేను తెలుసుకుంటూ మీతో పంచుకుంటున్నాను. మన ప్రతి ఒక్కరి ఇంటి హోమ్ లైబ్రరీలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాల్సింది. ఎందుకంటే చాలా విషయాలు పత్రిజీ చెప్పినవి ఈ బుక్లో పొందుపరచబడినవి. మరి ప్రతి ఒక్కరం ఈ పుస్తకం తీసుకుందాము. మరింత మందికి ఈ పుస్తకాలు ఇవ్వటానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దామండి. సో ఇంకా పత్రి సార్ నిన్న చెప్పిన దానికి కంటిన్యూలో క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ఉందని తెలుసు, 1వ డిగ్రీ 2వ డిగ్రీ ఇలాగా 3వ డిగ్రీ 4వ డిగ్రీ ఏంటో తెలుసు, కానీ ఎందుకు వచ్చింది అది ఎవడు అడగడు. క్యాన్సర్ వచ్చింది అయితే డాక్టర్ దగ్గరికి పో, కియోథెరపీ చేయించుకో, రేడియేషన్ చేయించుకో, సర్జరీ చేయించుకో అని చెప్తారు. కానీ అది ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోవాలో పోదు. ఏ కారణం చేత క్యాన్సర్ వచ్చిందో దాని మీద మనం నీళ్లు పోయాలి. ఒక నిప్పు ఉంది, ఆ నిప్పులో నుంచి పొగ వస్తుంది, ఆ పొగ మీద నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుందా? నిప్పు మీద నీరు పోయాలి. ఆ పొగకి కారణం ఏది? నిప్పు. పొగ వచ్చింది, ఆ పొగని ఊదేస్తే తాత్కాలికంగా ఆ పొగ పోతుంది, కానీ మళ్ళీ పొగ వస్తూనే ఉంటుంది. అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం అలానే ఉంటుంది. ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఆ నిప్పు వల్ల వచ్చింది. మనం పొగనే చూస్తున్నాం కానీ నిప్పును చూడటం లేదు. చూడకపోతే లాభం లేదు. ఆ పొగ నివారణ కాదు. మరి అది ఎలా పోతుంది? నువ్వు ఆ పొగ పైన నీళ్లు చల్లుతావు, అది పక్కకు పోతుంది, కానీ ఇంకొక పొగ వస్తుంది ఆ నిప్పులో నుంచి. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రతి కార్యం వెనకాల ఒక కారణం ఉంటుంది. నువ్వు పక్కవాడికి తలకాయ నొప్పి తెప్పించకపోతే నీకు తలకాయ నొప్పి రాదు. పక్కవాడు నిన్ను ఊరికే బాధ పెడుతున్నాడు, వాడి నిన్ను బాధ పెట్టనిస్తున్నావు, వాడు నిన్ను తిడుతున్నాడు, నువ్వు మౌనంగా కూర్చున్నావు, ఎదురు తిరగకుండా. వాడిని ఒప్పుకోకుండా ఉండలేవు, కానీ ఒప్పుకుంటున్నావు, కానీ నీకు తలకాయ నొప్పి వచ్చింది. మనము ఎదురు తిరగటం లేదు. ఒక కుక్క మన వెంట పడుతుంది, మనం పరిగెడితే అది కూడా మన వెంట పరిగెడుతుంది. మనం ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. మనం ఎదురు తిరిగితే అది తోక ముడుచుకొని పారిపోతుంది. అది ఆ కుక్క బలమా మన బలమా? ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాము, ఇది ఏమిటి, ఎందుకు కూర్చోవాలి? వైరస్ అంతా వచ్చింది కనుక మనం బయటకు వెళ్తే వైరస్ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది కనుక, మన వలన పక్క వాళ్ళకి రావచ్చు కనుక, పక్క వాళ్ళ వలన మనకు రావచ్చు కనుక మనం ఇంట్లో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలి. ఊరికే రాదు కదా. ఏదైనా ఆకాశం నుండి ఊడిపడదు, ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ నేను పుట్టాను, ఈ నా పుట్టుకి కారణం ఏంటి? నా తల్లిదండ్రుల నేనా? ప్రాపంచికత ఏం చెప్తుంది? నిన్ను నీ తల్లిదండ్రులు పుట్టించారని చెప్తుంది. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? నిన్ను నువ్వు పుట్టించుకున్నావు అని చెప్తుంది. ఎంత తేడా ఉంది చూడండి. ప్రాపంచికంగా చూసుకుంటే నేను ఎవరి వల్ల పుట్టాను, నేను ఎవరి వల్ల పెరిగాను, నా తల్లిదండ్రుల వల్ల పుట్టాను అని అనుకుంటే నాకు ఏదైనా జరిగితే వాళ్ళే కారణము అని నేను వాళ్ళ వైపు వేలు చూపిస్తాను. వాళ్ళ వల్ల ఇలా పుట్టాను, వాళ్ళ వల్ల ఇలా పెరిగాను, వాళ్ళ వల్ల ఇలా అయ్యాను అని చెప్తాను. వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అని అనుకున్నప్పుడు నేను దుఃఖంలో ఉంటాను కదా. మరి ఎలా పోతుంది కార్యం?
ఈ సమస్య ఎలా తీరుతుంది? తీరదు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలోకి ప్రవేశించామో, నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రులు కాదు, వాళ్ళు నిమిత్త కారణులే, కానీ వచ్చిన కారణం నేనే ఎంచుకున్నాను అని తెలుస్తుంది. నేను నా తల్లిదండ్రులను ఎంచుకొని నా తల్లి గర్భంలో ప్రవేశించాను. నాకు ఒక మానవ జన్మ కావాలని కోరుకొని వచ్చాను. నా పరిస్థితుల్ని నేనే ఎంచుకున్నానని ఆధ్యాత్మికతలోకి ప్రవేశించాక తెలుస్తుంది. అప్పుడు నీ యొక్క కార్యానికి కారణం నువ్వే అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు దుఃఖంలో ఉండవు కదా. అప్పుడు నువ్వు ఎవరిని తిట్టవు, ఎవరికి తలకాయ నొప్పి కావు, ఇంకొకరిని నీకు తలకాయ నొప్పి కానివ్వవు. అప్పుడు నీకు తలకాయ నొప్పి ఉండదు. ప్రతి దానికి ఎందుకు, ఏమిటి, ఎలా అని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి అనేది అందరికీ తెలుసు, అది మధ్యలో ఉండేది. కానీ దానికి ముందు తర్వాత ఉండేవి ఎందుకు, ఎలా అని మనకు తెలియదు. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుని వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చేసి, అమ్మ నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నాడు. ఆవిడ కుంతీదేవి ఇంట్లోనే ఉంది. అందరూ కలిసి పంచుకోండి అయ్యా అని చెప్పింది. అప్పుడు దిమ్మ తిరిగిపోయింది అర్జునుడికి, మరి ఆ ద్రౌపదికి. అలాంటిది ఎప్పుడూ జరగలేదు. కానీ తల్లి మాట జవదాటలేదు. ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు ఆ ఇంటికి పెద్ద ఆయన భీష్ముడి దగ్గరికి పోయి, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అడిగారు. ఆ భీష్ముడు వారిని చూశాడు. ఆయన ఇంటికి, ఆ కుటుంబానికి పెద్ద, కానీ నా వల్ల కాదు అన్నాడు. ఇది మీ ఇంటి సమస్య, మీరే చూసుకోండి అని చెప్పాడు. భీష్ముని తర్వాత కృష్ణుని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేద్దామని అడిగారు. కృష్ణుడు కూడా భీష్ముడిలాగే ఇది నా సమస్య కాదు, మీ ఇంటి సమస్య, మీరే చూసుకోండి అని చెప్పాడు. అంటే మీ సమస్యని మీరే పరిష్కరించుకోండి అని చెప్పినాడు. అప్పుడు ఆ సమస్య తిరిగి తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. మరి ఇంట్లో పెద్ద ధర్మరాజు ఆ యుధిష్ఠిరుడితో ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే, యుధిష్ఠిరుడు ఆలోచించాడు. ఆయనకి ఇంకెవరి మీద చేయలేడు. ఆయన తనకు తానే జవాబు చెప్పుకోవాలి. తన సమస్య తానే పరిష్కరించుకోవాలి. తల్లి మాట తప్పదు అని చెప్పాడంతే. తల్లి నోట్లో నుంచి ఏ మాట వచ్చినా అది విని తీరాలి అని చెప్పాడు. తరువాత ఆలోచిస్తే ఇదంతా ఎందుకు జరిగిందంటే, ద్రౌపదీదేవి తన గత జన్మలో నాకు గొప్ప అందగాడైన మొగుడు కావాలి, బలవంతుడైన మొగుడు రావాలి, విధేయుడిగా ఉండే మొగుడు రావాలి, ధర్మంగా ఉండే మొగుడు రావాలి, సుకుమారుడైన మొగుడు కావాలి అని 5 కోరికలు కోరుకుంది ద్రౌపది. ఒక్కళ్ళలో అన్ని గుణాలు ఉంటాయా? అలాంటి మొగుడు ఎక్కడ దొరకడు. కానీ అప్పుడు ఆవిడికి అలాంటి భర్త కావాలని ఆ కోరిక ఉండింది. అన్ని లక్షణాలు ఉన్న మొగుడు నీకు ఈ జన్మలో దొరకడు, వచ్చే జన్మలో ఇది జరుగుతుంది. నీకు 5గురు భర్తలు వస్తారు. అప్పుడు 5గురికి 5 లక్షణాలు ఉంటాయి అన్న వరం పొందింది ద్రౌపది. అంటే ఆ జన్మలో ఉండే కోరిక ఈ జన్మలో కారణభూతం అయ్యింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. ఇప్పుడు వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది? గత జన్మలో నువ్వు మేకను కోసావు, కోడిని కోసావు, చేపల్ని పట్టుకున్నావు, నానా హింసలు పెట్టావు, అందుకే వచ్చింది. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.